హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొత్తం 2 రకాల పోస్టుల గురించి అయితే తెలుసుకుందామండి. మొట్టమొదటిగా పోస్టల్ శాఖ నుంచి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి, అలాగే రెండో విషయం వచ్చేపాటికండి డిస్ట్రిక్ట్ వైజ్గా రిలీజ్ చేస్తున్నటువంటి జాబ్ మేళాలో భాగంగా అయితే మరొక డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఈ జాబ్ మేళా రిలీజ్ అయిందండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి. మొట్టమొదటిగా పోస్టల్ శాఖ నుంచి వచ్చిన నోటిఫికేషన్ చూద్దామండి. సో ఈ నోటిఫికేషన్ వచ్చేపాటికండి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చండి. ఈ పోస్టులకు అప్లై చేసుకుంటాకి ఎటువంటి ఎగ్జామ్ ఫీ, ఎటువంటి అప్లికేషన్ ఫీ, ఎటువంటి ప్రాసెస్, అలాగే ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదండి. జస్ట్ మనం అప్లై చేస్తే సరిపోతుందండి. ఇంకా మొట్టమొదటిగా మనం నోటిఫికేషన్ విషయానికి వెళ్తేనండి, పోస్టల్ శాఖ ఏంటంటేనండి అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లో ఈ పోస్టల్ సర్వీస్ను అందించడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. సో ఫ్రాన్సెస్ స్కీమ్ అనే పేరు మీద అయితే ఈ పోస్టులని రిలీజ్ చేసిందండి. సో దీనికి మనం ఎటువంటి ఎగ్జామ్ ఫీ, ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదండి. సో దీనికి మనం అప్లై చేయాలంటే మొట్టమొదటిగా మనం 8th క్లాస్ పాస్ అయి ఉండాలండి. సో దీని యొక్క వర్క్ వచ్చేపాటికండి అన్ని చోట్ల పోస్టల్ శాఖ ఉండదు కాబట్టి మన ద్వారా ఈ పోస్టల్ శాఖ పనులన్నీ చేయడం జరుగుతుందండి. ఈ శాలరీ విషయానికి వచ్చేపాటికండి కమిషన్ బేస్ మీద అయితే గవర్నమెంట్ మనకి ఇవ్వనుందండి. సో సుమారుగా మనం అక్షరాల ఒక 25,000 దాకా అయితే సంపాదించుకోవచ్చండి. అలాగే పట్టణ ప్రాంతాల్లో, పల్లెటూరు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశమైనా చెప్పాలండి. సో ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళండి, నేను డిస్క్రిప్షన్లో అయితే ఈ అప్లికేషన్ ఫామ్, నోటిఫికేషన్ ఫామ్ ఇస్తానండి. మీరు 1కి 2 సార్లు చదువుకొని అప్పుడు అప్లై చేయండి అండి. ఒకవేళ కనుక మీకు డిస్క్రిప్షన్లో ఓపెన్ అవ్వకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్టల్ శాఖకు వెళ్ళి ఇలా నేను ఫ్రాన్సెస్ స్కీమ్కి అప్లై చేయాలనుకుంటున్నాను అంటే వాళ్ళ దగ్గర ఉన్న అప్లికేషన్ ఫామ్ ఇస్తారండి. లేదు మన అప్లికేషన్ ఫామ్ మీరు ఫిల్ చేసినా కానీ అక్కడ దగ్గరలో ఉన్న పోస్టల్ ఆఫీస్కి వెళ్ళి మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. సో వాళ్ళు మీరు ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో అది 1కి 2 సార్లు చెక్ చేసుకోనండి. 14 రోజుల తర్వాత మీరు ఈ పోస్ట్ పెట్టుకుంటాకి ఎలిజిబుల్లా లేదని చెప్తారండి. లైక్ ఎలా అంటేనండి, ఒకప్పుడు ప్రతి సెంటర్లో మీ సేవా కేంద్రాలు, ఈ సేవా కేంద్రాలు ఉండేవి కదండి. సో అదేవిధంగా ఇప్పుడు పోస్టల్ స్కీమ్ కూడా తీసుకొచ్చిందండి. సో ఇప్పుడు నేషనల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటేనండి, ఈసారి ఇది ఖచ్చితంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని స్కీము, అలాగే పోస్టల్ శాఖ కూడా బాగా అభివృద్ధి చెందడం కోసం ఇది ఉండాలి అని చెప్పేసి స్టార్ట్ చేశారండి. ఇది ఇప్పుడే కాదండి, అంతకుముందు కూడా స్టార్ట్ చేశారు. కానీ కొన్ని చోట్ల ఎగ్జిక్యూట్ అయినా కొన్ని చోట్ల అవ్వలేదండి. ఈసారి ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని గవర్నమెంట్ దీని మీద గట్టి నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చిందండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దీనికి అప్లై చేయాల్సిన వాళ్ళండి అప్లికేషన్ ఫామ్తో పాటు మన దగ్గర ఉన్నటువంటి 10th క్లాస్ లేదా 8th క్లాస్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్స్, అలాగే మార్క్స్ మెమోస్, అలాగే ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ తీసుకొని పోస్టల్ శాఖలో సబ్మిట్ చేయాలండి. సో మిగతా ప్రాసెస్ అంతా వాళ్ళు చూసుకుంటారండి. ఈ పోస్టల్ శాఖ జాబ్ మీద ఏదైనా డౌట్గా ఉంటేనండి, సో మీరు నన్ను కూడా అడగాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి అడిగినా సరే వాళ్ళు మీకు క్లియర్ అండ్ కట్గా చెప్తారండి. అలాగే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైటు, దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కానీ, అలాగే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫాము, ఈ నోటిఫికేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి మీరు వెళ్ళి 1కి 2 సార్లు చదువుకున్న తర్వాత మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేయండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేయగానేనండి మీకు అక్కడ ఫ్రాన్సెస్ అనే ఆప్షన్ ఉంటుందండి. దాన్ని క్లిక్ చేయగానే కింద క్లిక్ హియర్ అని కనబడుతుంది రైట్ సైడ్ కింద. దాన్ని క్లిక్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ కానీ ప్రతిదీ ఓపెన్ అవుతుందండి. అలాగే రెండో జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకునే ముందండి మన వీడియోకి ఒక లైక్ చేయండి. మరి అలాగే రెండవ నోటిఫికేషన్ అయినటువంటి జాబ్ మేళాలోకి వెళ్తేనండి, మేధా సర్వ డ్రైవర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయిందండి. ఇందులో మొత్తం మనకి 170 పోస్టులను అయితే భర్తీ చేయనున్నారండి. మొట్టమొదటిగా ఐటీఐ అప్రెంటిస్ చేసిన వాళ్ళకండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి 10th తర్వాత చేసినటువంటి ఐటీఐలో ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్, మిషనిస్ట్ అండి. శాలరీ విషయానికి వచ్చేపాటికి 1.80 lakh per annum అయితే ఉంటుందండి. హైదరాబాద్ అండి జాబ్ లొకేషను. మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. అదే కంపెనీలో డిప్లొమా అప్రెంటిస్ అండి. సో డిప్లొమాలో ఈసీఈ, ట్రిపుల్ చేసిన వాళ్ళకైతే అవకాశం ఉందండి. శాలరీ విషయానికి వచ్చేపాటికి 1.92 lakh per annum అయితే ఉంటుందండి. 20 పోస్టులు ఉన్నాయి. జాబ్ లొకేషన్ వచ్చేపాటికి హైదరాబాద్ అండి. అదే కంపెనీలో క్యూఏ, క్యూసీ, ఎలక్ట్రానిక్స్ టెస్టింగ్, పీసీబీ టెస్టింగ్, ప్రొడక్షన్, ఇన్స్పెక్షన్, మెయింటెనెన్స్ పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. వీటి కోసం డిప్లొమా కానీ, బీటెక్ కానీ, ఈసీ, ట్రిపుల్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. శాలరీ విషయానికి వచ్చేపాటికి 3.2 lakh per annum అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్ వచ్చేపాటికి హైదరాబాద్ అండి. వీటికి మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలండి. అలాగే రెండో కంపెనీ అయినటువంటి క్లౌడ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. జాబ్ రోల్ వచ్చేపాటికి
రెవిట్ మాడ్యులర్ అండి. బీటెక్లో సివిల్ కానీ మెకానికల్ కానీ త్రిబుల్ చేసిన వాళ్ళు కానీ ఎలిజిబుల్ అండి. శాలరీ విషయానికి వచ్చేపాటికి 1.80 lakh per annum అయితే ఉంటుందండి. పోస్టింగ్ వచ్చేపాటికి ఆల్ ఓవర్ ఏపీలో ఎక్కడైనా ఉండొచ్చండి. 10 పోస్టులు ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలండి. మూడోది వచ్చేపాటికి అండి అపోలో ఫార్మసీ అండి. ఫార్మసిస్ట్ కోర్సులు అయితే రిలీజ్ చేశారండి. బీ ఫార్మసీ కానీ డి ఫార్మసీ కానీ ఎం ఫార్మసీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. శాలరీ 1.4 lakh నుంచి 2.4 lakh per annum అయితే ఉంటుందండి. సో వైజాగ్ డిస్టిక్లో ఎక్కడైనా ఉండొచ్చండి. జాబ్ లొకేషన్ వచ్చేసరికి దీనికి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 19 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అండి. 4వ కంపెనీ వచ్చేపాటికండి అశ్రుత మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. బీఈడి ఇన్సైడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, గ్రాఫిక్ డిజైనర్, సేల్స్ సర్వీస్ టెక్నీషియన్, టెక్నికల్ జూనియర్ ఎనాలిసిస్ట్ పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి ఎనీ డిగ్రీ అండి. 1.5 lakh నుంచి 2.5 lakh per annum అయితే ఉంటుందండి. విశాఖపట్నం, విజయనగరంలో అయితే పోస్టింగ్ ఉంటుందండి. మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలండి. 19 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. మీకు ఈ పోస్టుల గురించి ఏదైనా డౌట్ వస్తేనండి 9014758949 నెంబర్కి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చండి. అలాగే స్క్రీన్ మీద కనబడుతున్న క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు రిజిస్టర్ అవ్వచ్చండి. ఒకవేళ ఇక్కడ రిజిస్టర్ అవ్వకపోతే డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూ జరిగే ప్లేస్కి వెళ్ళి అయితే రిజిస్టర్ అవ్వచ్చండి. ఈ నోటిఫికేషన్ మనకి 17th December 2024 జరగబోతుందండి. ఇంటర్వ్యూ జరిగే డిస్టిక్ వచ్చేపాటికి విశాఖపట్నం అండి. లొకేషన్ వచ్చేపాటికి గవర్నమెంట్ కాలేజీ ఫర్ ఉమెన్ అండి, భీమునిపట్నం, భీమిలి దగ్గర అయితే ఉంటుందండి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా అయితే ఈ పోస్టులు రిలీజ్ చేశారండి. కాబట్టి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ జిల్లా ఆ జిల్లా అని లేదండి, ఎవరైనా సరే వెళ్ళి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ.